అయ్యా కాకరకాయ కర్రీయా, కాకరకాయ ఉల్లికారం చేదుగా ఉంటుందా, నచ్చదు, బాగోదు అని అనుకుంటున్నారా? ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా మమ్మీ మళ్ళీ చెయ్యండి అని డెఫినెట్గా అడుగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. కాకరకాయ చేదు అనేది లేకుండా చేశానండి కాకరకాయ ఉల్లికారం. అందరికీ తెలిసిందే కదండి. హెల్త్ బెనిఫిట్స్ అని ఎన్నో ఉండే ఐటమ్ అండి కర్రీ అనేది కాకరకాయ. అండ్ లెస్ ఆయిల్, చాలా తక్కువ ఆయిల్తో నేను చేశాను కాకరకాయ అనేది. ఇప్పుడు నేను చేసిన విధంగా మీరు చేస్తే మాత్రం అసలు ఇందులో చేదు ఉండదు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అండ్ సింపుల్ అండ్ ఈజీగా తొందరగా అయిపోతుందండి ప్రాసెస్ కూడాని. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. పిల్లలు ఇష్టపడి తింటారు అండి. హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్న కాకరకాయ ఉల్లికారం, టేస్టీగా ఉండే ఉల్లికారం అండి కాకరకాయ ఉల్లికారం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. నేనైతే ఇదిగో కాకరకాయ ఉల్లికారం కోసం అని చెప్పేసి కాకరకాయలు తీసేసుకొని చక్కగా వీటిని కడిగేసి పెట్టేసుకున్నాను. డ్రై అయిన తర్వాత కాకరకాయలని రౌండ్గా ఇలా సర్కిల్ పీసెస్గా కట్ చేసుకున్నానండి. చెప్పాను కదా చేదు లేకుండా చేస్తాను అని, అందుకని చెప్పి ఇందులో ఉన్న పిక్కలను అయితే తీసేసానండి. పిక్కలు ఉండేటట్టుగా చేస్తే పిల్లలు అయితే ఇష్టపడి తినరండి. అందుకని నేను ఇందులో పిక్కలను అయితే తీసేసాను. పిక్కల్ని తీసేసి రౌండ్గా కట్ చేసిన తర్వాత వీటిని ఒక ఓవర్ నైట్ రాత్రంతా కూడాని గాల్లోనైతే వదిలేసానండి. యాక్చువల్గా అయితే ఎండ మంచిగా ఉంటే 1 గంట 2 గంటలు కనుక మనం ఎండలో పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, రైనీ సీజన్ కదా, మాకు అస్సలు ఎండ లేదు. అందుకని చెప్పేసి నేను ఈ విధంగానైతే నిన్న కట్ చేసేసుకొని ఇవాళ వరకు అట్లా బయట వదిలేసాను అనమాట గాల్లోని. ఈ విధంగా డ్రై అయ్యాయి. మీకు కనుక ఎండ ఉందంటే కనుక ఎండలో కొంచెం సేపు పెట్టుకోండి, డ్రై అవుతుంది. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి మీద చూసారు వితౌట్ ఆయిల్ అయితే నేను వేసుకోలేదండి. ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా ఆయిల్ వేయకుండానే డ్రై రోస్ట్ చేయండి. ఆయిల్ వేయాల్సిన పని అస్సలు లేదు. హెల్తీగా నేను చేస్తున్నానండి. ఆయిల్ వేయకుండా చక్కగా డ్రై రోస్ట్ చేసి ఆ కాకరకాయలన్నింటినీ చక్కగా పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. కడాయి బాగా హీట్ అయిన తర్వాత కొంచెమే ఆయిల్ వేసుకున్నాను చెప్పాను కదండి, చాలా కొద్దిగా ఆయిల్ వేసాను ఇందులోని. నెక్స్ట్ పోపు ఐటమ్స్ కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నెక్స్ట్ కొద్దిగా కచ్చా పచ్చాగా దంచుకున్న తెల్లుల్లిపాయలు, అన్ని పోపు ఐటమ్స్ అన్నీ ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు అన్ని ఐటమ్స్లో వేయండి, హెల్త్కి అయితే చాలా మంచిది. నెక్స్ట్ కచ్చా పచ్చాగా మిక్సీ చేసి పెట్టుకున్నానండి. ఉల్లికారం చెప్పాను కదా, అందుకని చెప్పి ఇందులో ఉల్లిపాయలు అది కచ్చా పచ్చాగా దంచుకున్నవండి. కట్ చేయలేదు నేను ఉల్లిపాయలు అనేది, మిక్సీ చేసుకొని ఇందులో యాడ్ చేశాను. పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి కదా, కలర్ అనేది చేంజ్ అవ్వాలండి. కలర్ చేంజ్ అయిపోయింది కదా, పచ్చివాసన పోయింది. ఇప్పుడు నెక్స్ట్ మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ అయితే యాడ్ చేసుకున్నాను. టమాటో ప్యూరీ అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. కానీ టమాటో ప్యూరీ యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు టమాటో ప్యూరీని యాడ్ చేసే చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసేసిన తర్వాత మీకు కావాల్సినంత కారం అయితే యాడ్ చేసుకోండి. అండ్ గరం మసాలా అది మీకు నచ్చినంత యాడ్ అయితే చేసుకోండి. నేనైతే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను. మీకు కావాల్సినంత గరం మసాలా యాడ్ చేసుకోండి ఇప్పుడే. నెక్స్ట్ ఇదంతా కూడా చక్కగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. కాకరకాయ అయితే ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇందులో. ఇది బాగా ఫ్రై అయితే ఇందులోకి తెచ్చి కాకరకాయని మిక్స్ చేసేసుకోవడం. ఎందుకంటే మనం కాకరకాయని ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసేసాం కదా. ఇదిగోండి కాకరకాయ అయితే ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉంది కాబట్టి ఈ కాకరకాయని అయితే ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి కట్ చేసిన తర్వాత ఎండలోని మీరు ఎండబెట్టుకున్నారంటే అక్కడే ఆల్రెడీ ఫ్రై అయిపోతున్నట్టే కదండి. నెక్స్ట్ ఇదిగోండి ఆ కాకరకాయని పట్టుకొచ్చి ఇందులో మిక్స్ చేసుకొని ఇది అంతా కర్రీలోకి మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోండి. అంటే కాకరకాయ పీసెస్కి ఉప్పు కారం అనేది బాగా పట్టాలి అనమాట. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా రైస్లో మిక్స్ చేస్తే కనుక ఎంత టేస్ట్గా ఉంటుందో. టేస్ట్ కాదు కదా, స్మెల్ కూడా ఇంకా బాగుంటుంది. పిల్లలు డెఫినెట్గా ఇష్టపడి తింటారు. హెల్త్కి చాలా మంచిది కదండి కాకరకాయ అనేది. ఈ విధంగా డిఫరెంట్గా చేసి పెట్టండి. షుగర్ పేషెంట్స్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకు కూడా కాకరకాయ డెఫినెట్గా తినాలి కదండి. కాకరకాయ తింటూ ఉండాలండి.
పొట్టలోని ఏమైనా పురుగులు ఉన్నా కూడా ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నదండి కాకరకాయలో. మరొకసారి కలుపుకుందాం. అయిపోయిందండి, చూసారా? క్విక్ రెసిపీ చెప్పాను, చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అండ్ చాలా తొందరగా అయిపోతుంది. ఆయిల్ అయితే అస్సలు వేయాల్సిన అవసరమే ఉండదు. దీని గురించి ఇంకా నెక్స్ట్ దీని సైడ్ డిష్గా అని చెప్పి, అంటే సైడ్కి రసం ఏది చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. రైస్లో ఇలాగే కలుపుకొని తినేస్తే అయిపోతుంది. రసం ఏది పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.